నేటి నుంచి వైఎస్ జగన్ రెండో విడత రైతు భరోసా యాత్ర 4 నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ పర్యటన. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరామర్శ. ఏర్పాట్లు పూర్తి చేసిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. చంద్రబాబు పాలనలో 66 మంది రైతులు ఆత్మహత్య. 21 ఆత్మహత్యలనే గుర్తించిన టీడీపీ సర్కార్. ఆత్మహత్య చేసుకున్న అన్నదాత కుటుంబాల కన్నీటిని తుడిచేందుకు వైఎస్ జగన్ రెండో విడత రైతు భరోసా యాత్ర చేపడుతున్నారు. అనంతపురం జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో పర్యటించనున్న వైఎస్ జగన్ ఇవాళ గుంతకల్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను జగన్ పరామర్శిస్తారు. రైతు కుటుంబాలతో పాటు కిందటి నెల 29న రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలో హత్యకు గురైన వైఎస్ఆర్సీపీ నాయకుడు భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదారుస్తారు. హత్య అనంతరం జరిగిన దాడుల అభియోగంతో అరెస్ట్ అయి స్థానిక సబ్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిలను జగన్ పరామర్శిస్తారు. అప్పుల బాధతో రైతు కుటుంబంలో జరిగిన ఎలాంటి ఆత్మహత్యనైనా రైతు ఆత్మహత్యగానే పరిగణించాలి. 421 జీవో అదే చెబుతుంది. కానీ చంద్రబాబు సర్కార్ మాత్రం మానవీయతను మరిచింది. అనంతపురం జిల్లాలో 66 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే సర్కారు ప్రకటించింది 30 మందినే. ఈ జాబితాలోనూ 9 మంది రైతులు జూన్ 2 కంటే ముందు చనిపోయారు. అంటే ప్రభుత్వం గుర్తించింది 21 మంది ఆత్మహత్యలనే. తక్కిన 9 కుటుంబాలను ప్రభుత్వం విస్మరించింది. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల కన్నీళ్లు తుడిచేందుకు వైఎస్ జగన్ చేపడుతున్న రైతు భరోసా యాత్రతో ముఖ్యమంత్రి చంద్రబాబు గుండెల్లో దడ పుట్టిస్తుందంటున్నారు జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ నేతలు. తన సమక్షంలోనే ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడితే దానిని కూడా అవహేళించిన చంద్రబాబుకు రైతులపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందంటున్నారు. ఇవాళంతా గుంతకల్లు నియోజకవర్గంలో పర్యటించనున్న జగన్ రేపు ఉరవకొండ, ఎల్లుండి రాయదుర్గం, 14న కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో పర్యటిస్తారు.